మరి ఇప్పుడు అధికార పార్టీ మన టీడీపీ ప్రభుత్వం ఆడపడుచులకి ప్రతి ఏటికి 10,000 వేస్తాము డోక్రాలో అని అంటున్నారు, వేస్తున్నారు. అట్లాగే మనకి పింఛన్ కూడా ఒక 1,000 రూపాయలు ఇప్పుడు పెంచడం జరిగింది. సో మన అధికార పార్టీలో అన్ని పథకాలు ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి అనుకుంటున్నారా మీరు? అందుతున్నాయి. సో మీరు నెక్స్ట్ ఒకవేళ ఎవరికి ఓటు వేయాలి, నెక్స్ట్ మళ్ళీ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు బరిలో, అదేవిధంగా జగన్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ మళ్ళీ వస్తుంది. సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చేసే పనుల మీద అయితే అండి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతారేమో అనుకుంటున్నామండి. ఆయన పరిపాలన అంతా బాగుందండి. బాగున్నదండి, అన్ని చక్కగా వేస్తున్నారు. ఈ రోడ్డు ఇప్పుడు కొత్తగా వేసిందా? కొత్తగా వేసిందే అండి. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కట్టాలా? డ్రైనేజ్ సిస్టమ్ కట్టేసారండి, కట్టరండి, మళ్ళీ కడతారేమో మరి. ఓకే, మీకు పెన్షన్ వస్తుందమ్మా? లేదండి. మరి లేదండి, విషయంలో మీరు ఏమన్నా పెట్టుకున్నారా? ఇంకా పెట్టుకో చంద్రబాబు నాయుడుకే వేస్తామండి మేము. 5 సార్లు పెట్టామని రాలేదండి మా అమ్మగారికి, అందుకని సార్ పెట్టించలేదండి. ఓకే, మరి ఈ హయాంలో అన్ని నెరవేరే అంటున్నారు, మరి పెన్షన్ రాలేదు? పెన్షన్ రాలేదండి. ఇక్కడ ఇప్పుడు నాయకులు పైనుంచి అమలుపరిచినా మనకి ఇక్కడ చేసే వాళ్ళు చేయరు కదండి. మరి ఇక్కడ చేసే వాళ్ళు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం సరిగానే పరిపాలిస్తున్నారు, ఇక్కడ ఫాల్ట్స్ ఉన్నాయంట. అవునండి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.